దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి రక్షించినప్పుడు మోషేయు ప్రజలు కలిసి దేవుణ్ణి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచారు. పాటలతో కీర్తనలతో దేవుని యొక్క నామాన్ని బహుగా మహిమపరిచారు. వారు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వారు దప్పికొన్నారు. వారు మారాకు వచ్చినప్పుడు ఆ చేదు నీటిని త్రాగలేక మోషేపై సనిగారు. అయినను దేవుడు వారి ఎడల దయను చూపించి ఆ నీటిని మధురంగా మార్చాడు. ఇజ్రాయేలీలు ప్రతిదానికి కూడా సనగడం మొదలుపెట్టారు. ఐగుప్తులో మేము తృప్తిగా ఆహారం భుజించాము, ఈ అరణ్యంలో ఆహారం లేక మేము చనిపోయేలా ఉన్నాము అని వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ సాయంత్రంన దేవుడు పూరేడు పక్షులతో వారి ప్రాంతాలన్నిటిని కూడా నింపాడు. ప్రజలు వాటిని తిని తృప్తి పొందారు. మరుసటి ఉదయం దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దాని రుచి తేనెతో కలిపినటువంటి అప్పం వలె ఉన్నది. ప్రతి ఉదయంన దేవుడు తన ప్రజలకు సరిపోయినంత మన్నాను కురిపించి వారిని అరణ్యంలో అద్భుతంగా పోషించాడు. దేవుడు ప్రతిదినము కావలసినటువంటి మన్నాను అదే రోజు కురిపించేవాడు. మరుసటి రోజు అది పురుగు పట్టి కంపు కొడుతుందని దేవుడు చెప్పినప్పటికి కూడా కొందరు దేవుని యొక్క మాటను పట్టించుకొనక ఎక్కువ మన్నాను కూర్చుకున్నారు. దేవుడు చెప్పినట్టే అది పురుగు పట్టి కంపు కొట్టింది. అయితే విశ్రాంతి దినము కొరకు ముందు రోజే మన్నాను 2 సమకూర్చుకోమని దేవుడు చెప్పాడు. విశ్రాంతి దినమున మన్నా దొరకదు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే విశ్రాంతి దినమున మన్నా దొరకలేదు. ముందటి రోజు కూర్చుకున్న మన్నానే ప్రజలు తిన్నారు. దేవుడు అరణ్యంలో తన ప్రజలకు ఆహారమును మంచినీటిని అందించి వారిని అద్భుతంగా పోషించాడు. తమ శత్రువులైనటువంటి అమాలేకుల దాడి నుండి కూడా దేవుడు తన ప్రజలను కాపాడాడు. మోషే దేవుని కర్రను పట్టుకొని తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు అమాలేకులను జయించారు. దేవుడు ఇజ్రాయేళ్లతో, మీరు నా మాటను విని విధేయత చూపిన ఎడల మీరు నాకు ప్రత్యేకమైన జనముగా ఉందురు అని అన్నాడు. అప్పుడు ప్రజలు మోషేతో, దేవుడు చెప్పినదంతే కూడా మేము చేసేదమని ఉత్తరమిచ్చారు. వారు బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరికి రాగా మోషే దేవుణ్ణి కలుసుకొనుటకు పర్వతం మీదికి వెళ్ళాడు. మోషే పర్వతంపై 40 దినములు దేవునితో గడిపాడు. దేవుడు 10 ఆజ్ఞలను 2 రాతి పలకలపై వ్రాసి తన ప్రజలు ఏ విధంగా జీవించాలో మోషేకు చెప్పాడు. ఆ 10 ఆజ్ఞలు ఏమిటి అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహములను చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుము, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిల్లకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువానిది ఏది కూడా ఆశింపకూడదని ఈ 10 ఆజ్ఞలు దేవుడు మోషేకు తన ప్రజలకు అందివ్వమని ఇచ్చాడు. మోషే పర్వతం మీద దేవునితో గడుపుచుండగా ప్రజలు అహరోను చేత బంగారు దూడను చేయించి దాన్ని పూజించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. అందుచేత దేవుడు ప్రజలపై మిక్కిలి కోపించాడు. దూడను చేసి దాని ముందు నాట్యం చేయుచున్నటువంటి ప్రజలను చూసి మోషే కోపంతో మండిపడి తన చేతిలో ఉన్నటువంటి దేవుడు రాసిచ్చినటువంటి 10 ఆజ్ఞలు గల పలకలను వారి మీద విసిరి పగలగొట్టాడు. ఆ దూడను అగ్నితో కాల్చి దానిని పూజించినటువంటి దుష్టులను చంపించాడు. మొదటి పలకల వంటి 2 పలకలను దేవుడు మోషేకు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారమును చేయించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ గుడారము దేవునికి నివాస స్థలం మరియు ఆయన ప్రజలు ఆయన ఆరాధించే స్థలం. మేఘస్తంభం మరియు అగ్నిస్తంభం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని సూచిస్తుంది. వారు కానాను దేశమును సమీపించినప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశమును వేగు చూచుటకు మోషే 12 మందిని పంపాడు. ఆ దేశమును వేగు చూసిన తర్వాత వారిలో యెహోషువ, కాలేబు తప్ప మిగతా వారందరూ కూడా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారమును తెచ్చారు. మిగతా 10 మంది సర్వ సమాచారముతో మేము సంచరించుచున్నటువంటి దేశము
తన నివాస స్థలమును భక్షించే దేశము. వారందరూ కూడా ఉన్నత దేహులు, మనం వారిని జయించలేమని చెప్పి ప్రజలను బలహీనపరిచారు, భయపెట్టారు. దేవుడు తన మహాశక్తి చేత వారిని ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి సంగతిని కూడా వారు మర్చిపోయారు. ప్రజలందరూ ఆ 10 మంది తెచ్చినటువంటి చెడ్డ సమాచారం నమ్మి మరలా ఐగుప్తునకు తిరిగి వెళ్ళుటకు ఆలోచించారు. వారు మోషేను సైతం చంపుటకు ప్రయత్నించారు. అప్పుడు దేవుడు ప్రజలతో, 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరుగులాడతారు. మీరు తృణీకరించిన దేశంలో మీ పిల్లలు మరియు యెహోషువ, కాలేబులు మాత్రమే ప్రవేశిస్తారు అని అన్నాడు. ఈ విధంగా ప్రజలు దేవుని యొక్క శక్తిని వారు పరిపూర్ణంగా విశ్వసించకపోవడాన్ని బట్టి మరియు దేవుని మీద, మోషే మీద సనుక్కున్న విధానాన్ని బట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పరీక్షిస్తాడు. వారి యొక్క పిల్లలు మాత్రమే కానాను దేశంలో ప్రవేశిస్తారు తప్ప మిగతా వారెవరూ ప్రవేశించరు. ఆ తరంలో, మోషేతో పాటు ఉన్న తరంలో కేవలం కాలేబు, యెహోషువాలు మాత్రమే పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించారు. కాబట్టి ఆ ఇద్దరు మాత్రమే కానాను దేశంలోకి ప్రవేశిస్తారు. కాలేబు, యెహోషువాతో ఉన్న తరంలో మిగతా వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోతారు.